డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ తీసుకుంటారో ఈ వీడియోలో మీకు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో ఉన్న గన్ షాట్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు చెప్తానండి. సో గన్ షాట్ అంటే ఎవరైతే నాకు కొన్ని క్వశ్చన్సే కావాలి అవి ప్రిపేర్ అవుతా అన్న వాళ్ళు గన్ షాట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎవరైతే గన్ షాట్తో పాటు కొన్ని ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే కావాలో అవి నేను ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని యూనిట్స్కి సంబంధించిన గన్ షాట్ వెరీ వెరీ ఇంపార్టెంటే, అన్నీ ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, మనకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇవి 3-4 ఇయర్స్లో రిపీటెడ్ అయినాయి, ఎక్స్పెక్టెడ్ అయినాయి, మనకి ఇవి రావచ్చు అనుకున్న క్వశ్చన్స్ మాత్రమే ఇందులో చెప్తాను. సో ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది, పాస్ అయిపోతారు ఈజీగా. సో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎగ్జామ్ గురించి చెప్తాను. సో మనకు టోటల్గా 12 యూనిట్స్ ఉంటాయండి, 4 బ్లాక్స్. సో మీరు చదివితే 6 పర్ఫెక్ట్గా చదివితే పాస్ అయిపోతారు. ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా రాస్తా అనుకుంటే 6 చదవండి. సో మనకు పాస్ మార్క్స్ వచ్చేసి 32 ఉంటుంది, 80 మార్క్స్ పేపర్. పాస్ మార్క్స్ టోటల్ 6 యూనిట్స్ చదవండి, లాంగ్ షార్ట్. అండ్ మనకు పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా ఎవరికైతే బుక్స్ లేనివు అసలు ఏం చదవాలో తెలియని వాళ్ళు అవి చదివితే సరిపోతుంది. సో మెయిన్గా ఇందులో గన్ షాట్ ఉంటాయి, మనకు సెక్షన్ ఏ సెక్షన్ బిలో మెయిన్గా నేను ఏవైతే చెప్తానో అవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా గన్ షాట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 40% ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి చెప్పేటి. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో సో మీరు కింద డిస్క్రిప్షన్లో మనకు ఏమేమి ఉంటాయంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంటుంది అండ్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్. సో సింప్లిఫైడ్గా మీకు అదొక్కటి చదువుకుంటే సరిపోతుంది. సో మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే 50 రూపీస్ ఉంటుంది, కింద లింక్ ఉంటుంది. సో డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. సో ఏదైతే ఇప్పుడు చెప్తున్న పీడిఎఫ్ విత్ ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ 2 పీడిఎఫ్లు ఉంటాయి, ఒక దాంట్లో క్వశ్చన్స్, ఒక దాంట్లో క్వశ్చన్ ప్లస్ ఆన్సర్. మీరు పేమెంట్ చేసిన తర్వాత పీడిఎఫ్ రాకపోయినా ఇష్యూస్ అయినా నా మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు, లేదంటే మీరు మళ్ళీ ఈ వీడియో కింద వచ్చి లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ పేమెంట్ కాకుండా కింద ఒక పాయింట్ ఉంటుంది, ఎవరైతే ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ లాగిన్ చేసుకోండి అని. సో అక్కడ లాగిన్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆ క్వశ్చన్ గురించి 10% తెలిసినా 20% తెలిసినా మీరైతే అన్ని అటెంప్ట్ చేసి రావాలి. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 80 మార్క్స్కి, సో 80 మార్క్స్ అటెంప్ట్ చేసి రావాలి. సో ఇప్పుడు అన్ని యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు బ్లాక్ 1 లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో, యూనిట్ 1 లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఈ ఒక్క చాప్టర్లోనే ఫస్ట్ యూనిట్లో కొద్దిగా ఓన్గా ఇస్తున్నాడు. మన కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, కానీ వే ఆఫ్ క్వశ్చన్ ఇందులో కొద్దిగా జనరల్గా ఇస్తుండు క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏవైతే పెట్టానో ఓన్లీ ఏవైతే మార్కింగ్ ఉన్నాయో అవి ఫస్ట్ చూసుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తారంటే షో దట్ లిమిట్ ఎక్స్టెండ్ టు 0 mod x by x డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇచ్చిన క్వశ్చన్ ఎగ్జిస్ట్ అవుతుందా, డస్ నాట్ ఎగ్జిస్టా అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్, వెరిఫై ఎఫ్ R to R f of x is equal to x minus mod x by x not equal to 0, f of x equal to 0 is a continuous for all x belongs to R except x is equal to 0. సో ఇది కంటిన్యూయస్గా కాదా అనేది మనం ప్రూఫ్గా చేయాలి. సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏదైతే వెరీ 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 ఇంపార్టెంట్ ఈ స్టార్స్ ఉన్నాయో ఈ స్టార్స్ని ఫస్ట్ చూసుకోండి, దాని తర్వాత నార్మల్గా ఇట్లా పాయింట్ పెట్టాను కదా ఇట్లా పెన్సిల్తోని, అవి నెక్స్ట్ చూసుకోండి, టైం ఉంటే మిగతావి చూసుకోండి. సో ఫస్ట్ అయితే స్టార్ మార్కి, నెక్స్ట్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామిన్ ద కంటిన్యూటీ ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ x minus 1 ప్లస్ mod x minus 2 at 0, 1, 2. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ప్లస్ mod x ఇస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు -1, 0, 1. సో ఇవన్నీ మనకు పీడిఎఫ్లో ఉంటాయి, సో అందుకే నేను స్కిప్ కొడుతున్నాను. సో ఓన్లీ పాస్ కోసం చూసేవాళ్ళు మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ యూనిట్ 2 డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఎ ఫంక్షన్. సో ఫస్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ sin x. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ గన్ షాట్. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద లాగరిథమ్ ఫంక్షన్ log x. ఇది అవసరం లేదు, కాకపోతే సెకండ్ ప్రిఫరెన్స్. ఎగ్జామిన్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 2, 5 minus x ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎట్ ఎక్స్. సో ఎక్స్ దగ్గర ఈ ఫంక్షన్ వాల్యూ మీరు కనుక్కోవాలి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇది షో దట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x mod x ప్లస్ x minus 1 mod ఈజ్ కంటిన్యూస్ ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఎక్స్ బట్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ 0, 1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, షో దట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x minus 2 ప్లస్ x plus 2 ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ -2, 0, 2. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో మనకు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ sin square x ఇంపార్టెంట్. అండ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ sin inverse x.
ఒక్కొక్కసారి ఇది ఇస్తున్నాడు, ఒక్కొక్కసారి ఇది ఇస్తున్నాడు, కానీ ఎక్కువ ఇది రిపీట్ అయింది. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x/1 - x² ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ cos x హోల్ పవర్ log x, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ if x ఈక్వల్ టు 3 cos t minus 2 cos cube t, y ఈక్వల్ టు 3 sin t minus 2 sin cube t, ఫైండ్ dy/dx ఇది. నెక్స్ట్ ఇఫ్ y ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 3x - 4x cube, ఫైండ్ dy/dx, సో డెరివేటివ్ అనుకోవాలి దీన్ని. నెక్స్ట్ y ఈక్వల్ టు cos ఇన్వర్స్ 1 - x²/1 + x², దీన్ని కూడా డెరివేటివ్ అనుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సక్సెసివ్ డిఫరెన్షియేషన్ లెబినెట్స్ థీరం. సో ఇది ఇంపార్టెంట్ మనకు, t మైనస్ sin t, y మైనస్ 1 - cos t, ఫైండ్ d²/dx². నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు x ఈక్వల్ టు sin t, y ఈక్వల్ టు sin pt, షో దట్ 1 - x² d²y/dx² ప్లస్ x ఇంటూ dy/dx ప్లస్ p²y ఈక్వల్ 0. ఫైండ్ ద nth డెరివేటివ్ ఆఫ్ cos 4 x, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే స్టార్ మార్క్ ఉందో అది ఇంపార్టెంట్. ఫైండ్ nth డెరివేటివ్ ఆఫ్ sin² x డాట్ ఇంటూ cos cube x. సో నెక్స్ట్ ఫైండ్ nth డెరివేటివ్ ఆఫ్ e⁻x log x, ఇది ఇంపార్టెంట్. సో స్టార్స్ ఉన్నాయి ఫస్ట్ చూడండి, ఎవరైతే పాస్ మార్క్స్ కావాలి నేను ఒక్క రోజులో ప్రిపేర్ అవుతున్నా అంటే అది పాస్. నెక్స్ట్ చాప్టర్లో వచ్చేసి మనకు యూలర్స్ థీరం. సో z ఈక్వల్ టు x² + 2hx + by²ని వెరిఫై చేయాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి z ఈక్వల్ టు sin ఇన్వర్స్ x - y, x ఈక్వల్ టు t, y ఈక్వల్ టు 4t³ దాన్ని dz/dt కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ ఇఫ్ cos x హోల్ పవర్ y ప్లస్ sin y హోల్ పవర్ x dy/dx ఏందో కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ మీన్ వాల్యూ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ రోలర్స్ మీన్ వాల్యూ థీరం, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజస్ మీన్ వాల్యూ థీరం, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఉంది ఇక్కడ, యూజ్ లెగ్రాంజస్ మీన్ వాల్యూ థీరం టు ఎవాల్యూట్ రూట్ 105, ఇది చాలాసార్లు రిపీట్ అయిందండి. సో ఈ మూడు అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ టేలర్స్ థీరం విత్ లెగ్రాంజస్ అండ్ కాచిస్ ఫార్మ్స్ ఆఫ్ రిమైండర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ టేలర్స్ థీరం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫైండ్ ద మెకాలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ e⁻x. ఇవి రెండు ఇంపార్టెంట్, ఇది అయిన తర్వాత ఇది చూసుకోండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ log e⁻1 + x. నెక్స్ట్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అండ్ ఎల్ హాస్పిటల్ రూల్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవాల్యూట్ లిమిట్ ఎక్స్టెండ్ టు 0 sin x/x బై ఎల్ హాస్పిటల్ రూల్. నెక్స్ట్ షో దట్ లిమిట్ ఎక్స్టెండ్ టు ఇన్ఫినిటీ π/2 minus tan ఇన్వర్స్ x హోల్ పవర్ 1/x ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి రెండు చూసుకోండి, లిమిట్ ఎక్స్టెండ్ టు π/2 secant x హోల్ పవర్ cot x ఈక్వల్ టు 1. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్ టు 0 cos ax - b/2x² ఈక్వల్ టు -1 చూపించాలి. సో ఇది మనకు 7th యూనిట్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పాండ్ e⁻x యూజింగ్ మెకాలస్ థీరం. నెక్స్ట్ ఇది ఫైండ్ ద ఇంటర్వెల్ ఇన్ విచ్ ఫంక్షన్ f(x) 2x³ - 3x² - 12x + 19 - x -infinity less than x infinity is increasing or decreasing and determine the stationary points. Next, find the lengths of tangents and subtangents of the following curved point indicated y equal to x² - 4x + 2 4,2. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్, పక్కా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి రెండు సేమే, కాకపోతే ఇక్కడ లెంత్ ఆఫ్ టాంజెంట్ అడుగుతున్నాడు, ఇక్కడ లెంత్ ఆఫ్ నార్మల్ అడుగుతున్నాడు అండ్ సబ్ నార్మల్ అడుగుతున్నాడు. సో ఇవి రెండిట్లో గ్యారంటీ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 10th వన్, examine the polynomial function given by f(x) equal to 10x⁻6 - 24x⁵ plus 15x⁴ minus 40x³ plus 108 for local extrema. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో అంతేం ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సింగులర్ పాయింట్స్ అండ్ అసిమ్టోట్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్, ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఫర్ f(x) equal to x³ plus 3x² minus 4x plus 5. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఫైండ్ ద ఆబ్లిక్ అసిమ్టోట్స్ ఫర్ కర్వ్ x³ - y³ ఈక్వల్ టు 3x. ఫైండ్ ఆల్ అసిమ్టోట్స్ ఆఫ్ ద గ్రాఫ్ f(x) ఈక్వల్ టు x² + 1/2x. సో ఇది కూడా ఇంపార్టెంట్ కొద్దిగా, డిటర్మిన్ ఆల్ వర్టికల్ హారిజాంటల్. ఇవి చూసిన తర్వాత టైం ఉంటే ఇవి చూసుకోండి. అసిమ్టోట్స్ ఫర్ ది ఈక్వేషన్ f(x) x - 1/x + 2 y² ఈక్వల్ టు x - 1/x + 1. సో లాస్ట్ చాప్టర్ అండి, కర్వ్ ట్రేసింగ్ నుంచి కూడా వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ట్రేసింగ్ ఆఫ్ కర్వ్ y ఈక్వల్ టు f(x) ఇన్ కార్టీషియన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రేస్ ద ఫాలోయింగ్ కర్వ్స్ ఆన్ ద గ్రాఫ్ x ఈక్వల్ టు a × t + sin t, y ఈక్వల్ టు a × 1 + cos θ. ఇది ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇది ట్రేస్ ద
గ్రాఫ్ ఆఫ్ ద గివెన్ పోలార్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ థీటా. సో ఇవి మీరు నేర్చుకుంటే మీకు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను స్టార్ మార్క్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ చెప్పాను. సపోజ్ డెరివేటివ్ ఆఫ్ సైన్ స్క్వేర్ వచ్చింది అంటే మీరు ప్రాసెస్ నేర్చుకోవాలి. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇచ్చినా చేసుకుంటే ఇప్పుడు ఈ 3 వచ్చినా మీరు ఈజీగా వేసుకుంటారు. సో దాని మీనింగ్ అది. సో ఇది ఒక్కటి నేర్చుకుంటే ఇదన్నా వస్తుంది, లేదంటే ఈ 3లో ఒకటి వస్తుంది. సో మీరు ఇది నేర్చుకుంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. ఇప్పుడు dydx ఉన్నాయి, ఒక్కటి నేర్చుకుంటే మనకు dydx అన్నీ వస్తాయి. సో అట్లా మీరు నేర్చుకోవాలి. ఓన్లీ బట్టిఫై అయితే చేయకండి. సో ప్రాసెస్ నేర్చుకోండి. ప్రాసెస్ నేర్చుకుంటే మీకైతే వస్తాయి. సో ఏవైతే స్టార్ మార్క్ చెప్పానో అవి ఫస్ట్ చూసుకోండి. దాని తర్వాత మీరు ఏవైతే ఈ మార్కింగ్ ఉన్నాయో అవి చూసుకున్న తర్వాత ఇవి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఇవి కూడా అన్నీ చెప్పలేను. ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ ఇంపార్టెంట్లో గన్ షాట్, స్టార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో ఈ విధంగా చదవండి. చదివితే ఈజీగా పాస్ అవుతారు. సో దీనికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియము క్వశ్చన్స్, ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ టు ఆన్సర్స్ కావచ్చు, 2 PDFs కింద ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత PDF రాకపోతే మళ్ళీ ఇదే వీడియో కింద వచ్చి లింక్ క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకు ఒక లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.